ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ టెల్ యూ గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ యూ డు నాట్ నో. జెర్మయా చాప్టర్ 33 వర్స్ 3. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మన విశ్వాసము కంటే మన సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. దానిని మనము ఎదురించలేమేమో, దానికి అసలు ఒక పరిష్కారము లేదేమో అని అనుకొని బాధపడుతుంటాం. ఈ లోక సంబంధమైన పరిష్కారం కోసం ఎదురు చూస్తాం. ఎవరో ఏ విధంగా చెబితే ఆ విధంగా ట్రై చేసి చూస్తాం. అయినా సరే ఉపయోగం ఉండదు, సరైన రిజల్ట్ రాదు. దుఃఖిస్తాం, బాధపడతాం, ఇంకేం లేదు, అంతా అయిపోయింది అని ఆశలు వదిలేసుకుంటాం. కానీ ఈ రోజున ఈ వాక్య భాగం తెలియజేస్తుంది, ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది అని. అవును, నీవు వింటున్నది నిజమే. దేవుడు నీ సమస్యకు, నీకు అర్థం కాని, నీవు ఛేదించలేని, నీవు ఎంత ప్రయత్నించినా కనుగొనలేని వాటికి దేవుని దగ్గర జవాబు ఉంది. బహుశా ఈ రోజున నీవు ఏ ఇబ్బందితో, ఎటువంటి బలహీనతతో ఉన్నావో, ఏమీ అర్థం కాని అగోచరమైన పరిస్థితిలో ఉన్నావో, దానికి దేవుడు నీకు తప్పకుండా సమాధానం ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. ఈ లోకంలో మనుషులు గ్రహింపలేనివి చాలా ఉన్నాయండి. సముద్ర అగాధములో ఏముందో మనుషులకు తెలియదు. మనిషి హృదయంలో, అంతరంగంలో ఏముందో ఒక మనిషి గ్రహించలేడు. జీవి పుట్టుక ఎలా జరుగుతుందో సాధారణమైన వ్యక్తికి అర్థం కాదు. కొంతమంది వ్యక్తులు వారి యొక్క జ్ఞానమును ఐక్యూతో కొలుస్తూ చాలా జ్ఞానవంతుడు అని అంటుంటారు. ఇతని కంటే జ్ఞానవంతుడు లేరు అని అనుకుంటారు. ఇతనికి తెలియని విషయం ఏమీ లేదు అని చెబుతుంటారు. ఈ మధ్య ఒక టీవీ షోలో నెలలు బాబుని తీసుకొని వచ్చి, మా వాడు అన్ని దేశాల జెండాలు ఈ చిన్న ఏజ్లోనే గుర్తుపడుతున్నాడు అని చెప్పి చూపిస్తున్నారు. అనగా మనుషులు ఎప్పటికప్పుడు తాము అన్ని తెలిసినా, అన్ని అర్థం చేసుకోగల వ్యక్తులే అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనకు అర్థం కానివి, మనము గ్రహించలేనివి, మన వలన కానివి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. అంత మాత్రాన దానికి సొల్యూషన్ లేదు అని అనుకోవద్దు, ఇంకేం చేయలేము అని డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే మనుషులమైన మనలో ఉన్నటువంటి సహజ సిద్ధ స్వభావం ఏమిటి అంటే, ఏదైనా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకేం చేయలేము, ఇది ఇంతే అని, ఇదే ఫినిష్ అని నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ మనిషి జ్ఞానమునకు అందనిది, మనము ఆలోచన చేయలేనిది, మనం ఎంత వెతికినా గ్రహించలేనిది దేవుడు గ్రహిస్తాడు. దేవుడు అర్థం చేసుకోగలడు. ఆయన దగ్గర ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు నిలవబడినప్పుడు మా పని అయిపోయింది అని అనుకున్నారు. మేమేం చేయలేము అని ఆలోచించారు. బహుశా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇజ్రాయేలీల నుండి వచ్చి ఎర్ర సముద్రమును పరీక్షించి, దాన్ని దాటాలంటే మన దగ్గర పడవలు కూడా లేవు, అందరికీ ఈత రాదు, వచ్చిన అంత దూరం ఈదలేరు అని ఎన్నో కారణాలు చూపించి, ఇది మనం దాటలేమో, మన వలన కాదు అని డిసైడ్ అయిపోయి ఉండొచ్చు. కానీ మోషే దేవునికి మొర్రపెట్టగా, దేవునికి ప్రార్థించగా దేవుడు వారికి పరిష్కారము చూపించాడు కదండి. సముద్రాన్నే 2గా చీల్చివేశాడు. అప్పుడు ఇజ్రాయేలీలు అనుకొని ఉండొచ్చు, ఇలా కూడా ఈ సముద్రాన్ని దాటొచ్చా అని. అసలు మనం దాటలేము అని నిర్ణయానికి వచ్చిన వారు దేవుని యొక్క కార్యాన్ని బట్టి సిగ్గుపడి వారి యొక్క ఒపీనియన్ ని మార్చుకొని ఉండొచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కార్యము చేయగలడు. ఆయన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఇంతవరకు నీకున్న సమస్యకు మనుషుల దగ్గర పరిష్కారంని వెతికావేమో, ఈ లోకం వైపు చూసావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు జవాబునిస్తాను. నీవు గ్రహింపలేని, నీకు అర్థం కాని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. నిన్ను నీకున్న ప్రాబ్లంలో నుండి బయటకు తీసుకొస్తాను అని
కాబట్టి నీవు దిగులు చెందాల్సిన పని లేదు. ఈ లోకం అన్నది ఫైనల్ కాదు. ఈ లోకం మాట్లాడిందే శాసనం కాదు. దేవుని దగ్గర కొత్తగా జవాబు ఉంటుంది. ఆయన దగ్గర పరిష్కారము తప్పక ఉంటుంది. విశ్వాసముతో ప్రార్థించు. అది ఏ సమస్య అయినా సరే ప్రభువైన యేసయ్య నీకు తప్పక పరిష్కారము ఇచ్చి నిన్ను క్షేమముగా నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తానని. అవును ప్రభా, అయ్యా మాకున్న సమస్యను బట్టి మనుషుల చుట్టూ తిరిగి మేము అలసిపోయినటువంటి పరిస్థితులు ప్రభా. అయ్యా ఎక్కడా కూడా సమాధానం దొరకనటువంటి స్థితి ప్రభా. అయ్యా ఎవరు కూడా మాకు తండ్రి పరిష్కారము చూపించలేనటువంటి స్థితి తండ్రి. అయ్యా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మేము దిగులు చెందాల్సిన పని లేదని, అయ్యా మనుషులు మాట్లాడిందే శాసనం కాదని, మీ దగ్గర కొత్తగా దానికి జవాబును మీరు మాకు అనుగ్రహిస్తారని, ఏ సమస్య అయినా తండ్రి మీ పాద సన్నిధిన చేరి మొరపెడితే తప్పకుండా మేము జవాబును పొందుకుంటామని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, బాధతో ఉన్నారో, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. వారికి సంతోషాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. అదే విధంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. సమృద్ధిని వారికి మీరు దయచేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యతో అయ్యా మరి తండ్రి రిపోర్ట్ చూసి దిగులు చెందే విధంగా వారు ఉంటుండగా ప్రభా, నార్మల్ రిపోర్ట్ ను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయ్యా కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, మరి తండ్రి అపవాది చేస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి గలిబిలి అంతటిని యేసు నామములో తీసివేయండి నా ప్రభా. మీరే బిడ్డలకు తండ్రి అయ్యా శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న అయా విభేదాలను తొలగించండి అయా. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అదే విధంగా మా భారతదేశాన్ని సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయండి ప్రభా. అయా మారు మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు కాచి కాపాడండి అయ్యా. వారికి కలిగిన శ్రమలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయండి అయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు దీవించండి ప్రభా. మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నింపండి నా ప్రభా. అయా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలై ఉంటుండగా ప్రభా అయా ఆ బిడ్డలకు తండ్రి మీరే తండ్రి మంచి మనసును అనుగ్రహించి ప్రభా మారు మనసును దయచేయండి అయ్యా. ఆ త్రాగుడు వ్యసనాల నుండి, ఆ తిరుగుడుల నుండి విడుదల దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయా మీ పరిచర్య చేస్తుండగా ప్రభా వచ్చే ఆటంకులు, అడ్డంకులు అన్నిటి నుండి కూడా వారికి విడుదల దయచేయండి అయ్యా.
సంఘాన్ని విస్తరింప చేయండి తండ్రి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నటువంటి బిడ్డలకు విడుదలను దయచేయండి అయ్యా. చేతి పని లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సరైనటువంటి పనిని మీరు కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయ్యా, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభా. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తం ఏమిటో కనిపెడుతుండగా ప్రభా, వారికి మీ యొక్క చిత్తాన్ని తెలియజేయండి ప్రభా. సాటి అయిన సహకారాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.